హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మెనూ రాదని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై ఇలా చేస్తే కనుక రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుందండి. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా వీడియో లాస్ట్లో ఒక లైక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫిష్ని అండి మొత్తం పైన బ్లాక్ కూడా తీసేసుకొని ఇట్లా మల్లెపువ్వు లెక్క మంచిగా కడిగి పెట్టేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపును పెరిగేసి కడిగి పెట్టేసుకుంటే స్మెల్ అనేది ఉండదు. ఇట్లా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం మంచి ముక్కలన్నీ సపరేట్ చేసుకోవాలి. గట్టి ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ చేసుకున్నాను. నేను 4 ముక్కలు అయితే మంచిగా తీసుకున్నాను. దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం 2 స్పూన్లు అయితే వేసుకోండి. 2-3 స్పూన్లు వేసుకోండి మీరు కారం వేసుకొని ఇదంతా మంచిగా ముక్కకి మంచిగా పట్టాలండి. ఇట్లా మంచిగా అన్ని ముక్కలకి మంచిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మంచిగా పట్టేలాగా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని సపరేట్ పక్కన పెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే దీనికి ముక్కగా అంతా పడుతుందండి. అప్పుడు కారం అను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి దీన్ని. ఇట్లా ఇలా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇట్లా పొయ్యి మీద ఒక బాండీ అయితే పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకోండి. అంటే మనకి మొక్క మంచిగా ఫ్రై అయ్యే విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అంటే డీప్ ఫ్రై లాగా కాకుండా ఒక 3-4 స్పూన్లు వేసుకొని ఇట్లా ముక్కలన్నీ ఇట్లా వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో పెట్టేసేయండి, హైలో పెట్టద్దు. ఇలా కనీసం కొంచెం మీడియంలో పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు నేను ఎట్లా తిప్పుతున్నానో అట్లా జాగ్రత్తగా తిప్పండి. ఎందుకంటే ముక్క చెదిరిపోద్దండి. చెదరకుండా ఇట్లా ఉంటుంది మంచిగా. ఇట్లా మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఈ టైప్ కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ ఇట్లా తిప్పుతున్నాను. జాగ్రత్తగా తిప్పాలండి. ఇట్లా మంచిగా అంతా తిప్పేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఇది 20 మినిట్స్ దాకా ఇట్లానే ఫ్రై చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 20 మినిట్స్ దాకా నేను ఇట్లానే తిప్పుకుంటూ ఇట్లా మధ్యలో తిప్పుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. చూడండి, మళ్ళీ తిప్పుకుంటున్నాను. చూసారండి నేను ఎట్లా తిప్పుతున్నాను, ముక్క కూడా చెదరట్లా. చూసారండి, ఇట్లా జాగ్రత్తగా తిప్పుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లా 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ లాస్ట్లో కొంచెం కారం అయితే వేసుకోండి. కారం వేసుకుంటే కొంచెం మనకి ఫ్రై కల్లా కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా తగిలిచ్చేస్తే సూపర్గా ఉంటుందండి. ఇట్లా మంచిగా ఇది కూడా మంచిగా ఇట్లా ననేసేద్దాం. ముక్క మంచిగా పట్టుద్ది. మళ్ళీ తిప్పుకుందాం. ఇట్లా చూడండి, ఇట్లా చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళందరూ భలే సూపర్గా తింటారండి.
చూస్తుంటేనే మీకు అర్థమైంది కదా సూపర్గా ఉందని. మరి ఇట్లానే మంచిగా ఫ్రై చేసి పెట్టి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాలే ఫస్ట్ టైం చూస్తే. మళ్ళీ కలుద్దాం.